రకరకాల ఎవరైనా మిస్యూజ్ చేసినటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉండొచ్చు, లేరని నేను అన్నాను. ఇప్పుడు కూడా మన క్రైస్తవులు అందరూ మంచోళ్ళని యేసుక్రీస్తే చెప్పాడు, అందరూ మంచోళ్ళు ఉంటారు, వాళ్ళల్లో కూడా కొంచెం తప్పు చేసేవాళ్ళు ఉంటారు అనేటువంటి మాట దేవుడే చెప్పాడు. ప్రభువా ప్రభు అని పిలుస్తుంటారు కానీ వాళ్ళ నాలుక మీదే ఉంటాయి కానీ వాళ్ళ హృదయం చాలా దూరంగా ఉంటుంది నాకు అని చెప్పి దేవుడే చెప్పాడు అనమాట. అందువల్ల అందరూ మంచి చేస్తారని కాదు కానీ, అయితే క్రిస్టియానిటీలో ఒకటి గమనించాలి, మనం ఈ విధంగా చేసిన వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, ఇతరులతో మీరు పోల్చుకుంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అది ఎందుకంటే మీరు దశమ భాగాల గురించి ఒక మాట చెప్పారు, దాని గురించి కూడా ఇప్పటివరకు ఎవరు తెలియని ఒక విషయం చెప్పాలి. దశమ భాగం అనేది బైబిల్లో దేవుడు పెట్టినటువంటి విధి, అది పాత నిబంధన కాలం. అది ఎందుకు పెట్టాడనంటే దశమ భాగం దేవుడికి డబ్బులు ఎందుకు, మీరు నాకేంటి అంటాడు దశమ భాగం ఎందుకు, అసలు దేవుడు ఏం చేసుకున్నాడు, ఆయన ఇవన్నీ సృష్టికర్త ఆయనే కదా, ఆయన సృష్టించుకోలేడా. కానీ మనం డబ్బు మీద వ్యామోహం లేకుండా, డబ్బు కంటే నేను దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, మన హృదయం కానీ మనం ఏదన్నా కానీ మనకు వచ్చిన దాంతో అంత కాకుండా ఇదిగో కొంత నేను దేవునికి కేటాయిస్తున్నాను, నేను దేవునికే ప్రయారిటీ ఇస్తున్నాను, డబ్బుకి కాదు. సో అటువంటి భావన మనలో కలగటానికే దేవుడు అది పెట్టాడు తప్ప, లేదంటే వీళ్ళు ఎవరో దేవుడు పెట్టినా లేకపోతే కొంతమంది పాస్టర్లు వాళ్ళకి కావాలి రావాలని పాత నిబంధనలు అది నేను చెప్తున్నాను. 12 గోత్రాల వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు, వాళ్ళలో ఒక గోత్రం మాత్రం దేవుని పని చూసేవాడు, వాళ్ళకి ఈ 11 గోత్రాల వాళ్ళకి ఆ పని అప్పచెప్పాడు, వాళ్ళని పోషించే పని. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని గాలి భోజనం చేస్తే బతకలేరు కదా. ఇప్పుడు ఉదాహరణ చూస్తే ఇప్పుడు వీళ్ళు పంతుళ్ళు పూజారులు ఉన్నారు, వాళ్ళు ఏం కష్టపడి అంతే మరి ఇటే వస్తారని కాదు. ఇప్పుడు గుళ్ళు ముందు ఉండీలు ఎందుకండి తీసేయచ్చు, ఎందుకు మరి ఉండీలు ఎందుకు పెట్టుకున్నారు, గుడి ముందు ఉండీలు ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి, తీసేయచ్చు కదా. మరి పూజారులు ఉన్నారు, వాళ్ళేమి కష్టపడి వృక్షాలు దొరికి మూటలు మోసి సంపాదించుకో కుటుంబాన్ని పోషించుకోరుగా, ఎవరో మీలాంటి వాళ్ళు ఇస్తేనే కదా. కాబట్టి ఆ వ్యవస్థ అందరిలో. ఇంకొకటి ఉంది కానీ దశమ భాగాలు ఎక్కడ విషయం, రూపాయి వేయచ్చు, 100 రూపాయలు వేయచ్చు, 1000 రూపాయలు. దీనికంటే ఘోరమైన పని ఉంది మీకు హిందూ మత గ్రంథాలు, మీకు తెలియట్లా. చెప్పండి. ఇది బ్రహ్మవేత్త పురాణంలో ఏమని ఉంటుందంటే, బ్రాహ్మణుడికి ఏదైనా మీ ఇంట్లో ఏదైనా కార్యం జరిగించినప్పుడు దక్షిణ ఇయ్యలేదనుకోండి, రోజుకి చక్రవడ్డీ రూపంలో వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అంటే వడ్డీ అని లేదు అక్కడ. సపోజ్ మీరు ఆ దక్షిణకి మీరు ఆయన చేసిన పనికి సపోజ్ 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఈరోజు, మీరు కనుక ఇవ్వలేదనుకోండి వారం రోజులకి అది 5000 అయింది, నెల ఉందనుకో 10,000 అయింది. అట్లాగా దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటుంది, పెరుగుతూ పోతుంది. నువ్వు కనుక వాళ్ళకి దక్షిణ ఇవ్వకుండా కనుక నువ్వు ఏదైనా కార్యం జరిగించుకుంటే నువ్వు నరకానికి పోతావు. ఈ పుస్తకం ఇప్పుడే చూపిస్తా, నమ్ముతున్నావా లేదని చూపిస్తాను, చూస్తే మంచిది, ఎందుకంటే అది ఇంపార్టెంట్ విషయం కదా. ఈ మాట స్వయంగా శివుడే చెబుతాడు పార్వతితోటి. ఇది ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెఫరెన్స్ ఏంటంటే, ఇది బ్రహ్మవైవర్త పురాణం గణపతి కాండము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఇప్పుడు పార్వతీదేవితో శివుడు చెబుతున్న మాట ఇది, ఎవరు మామూలు ఋషులు లేదా ఇంకొకటి చెబుతున్న మాట కాదు, స్వయంగా శివుడు చెబుతున్న మాట పార్వతి. ధర్మకార్యములను ఆచరించున్న సమయమున దక్షిణ ఇయ్యవలసిన సమయమును కానీ దానిని ఈయనచో శత్రు బాధలనంది దీనుడు అగును. నీకు శత్రువుల బాధలు వస్తాయి, నీకు డబ్బులు కనుక ఇవ్వకపోతే, దక్షిణ ఇవ్వకపోతే దీనుడు అగును. దక్షిణ ఇయ్యవలసిన సమయం తప్పి ముహూర్త కాలం గడిచినచో రెట్టింపు దక్షిణ ఇయ్యాలి. ఒక దినము దాటినచో ఇయ్యవలసిన దక్షిణ కంటే 4 రెట్లు ఎక్కువ దక్షిణ ఇయ్యాలి. ఒక రోజు గడిచిందంటే 4 రెట్లు 4 రెట్లు, 2 కూడా కాదు 4 రెట్లు ఇవ్వాలి. తర్వాత పక్షం గడిచినచో 100 రెట్లు ఎక్కువగా ఇవ్వాలి. 15 రోజులు గడిచింది అనుకోండి, అప్పుడు 100 రెట్లు ఎక్కువ ఇవ్వాలి. అంటే ఏంది, ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇవ్వాలని 1,00,000 ఇవ్వాలి. అర్థమైందా? 100 రెట్లు ఎక్కువ దక్షిణ నొసగాలి. దక్షిణ ఇవ్వాల్సిన సమయం నెల దాటినచో 500 రెట్లు ఎక్కువ దక్షిణ ఇవ్వాలి. 6 మాసాలు దాటించో ఇంకనూ 4 రెట్లు ఎక్కువ దక్షిణ ఇవ్వాలి. సంవత్సరం దాటించో చేసిన ధర్మకార్యం అంతయు నిష్ఫలమైపోవును. నువ్వు సంవత్సరం దాకా నువ్వు ఇవ్వలేదనుకో, నువ్వు అప్పుడు దాకా ఏదైతే నీ ఇంట్లో ఏదన్నా ఒక బ్రాహ్మణుడి చేత ఏదైనా కార్యం జరిగిస్తావు అదంతా కూడా వ్యర్థం అయిపోద్ది నీకు, దానివల్ల ఏం రాదు. అతడు చేసిన ధర్మం అంతయు నశించిపోవును. అప్పటి వరకు నువ్వు ఏదైనా చేసి ఏదైనా ఉండే మీ అకౌంట్లో ఏదైనా పుణ్యాలు చేసినటువంటి ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా బ్యాలెన్స్ అంతా పోయిద్ది, ఏముండదు. తర్వాత చివరకు అతడు 1000 సంవత్సరముల నరకముల నుండి బాధలను అనుభవించను, నరకానికి పోతాడు.
టోటల్ గా చెప్పాలని అంటే దీని సారాంశం ఏందయ్యానంటే బ్రహ్మవర్తి పురాణంలో ఉన్నదని చెబుతున్నా. మీరు గనక బ్రాహ్మణుడి చేత ఇంట్లో ఏదైనా ధర్మకార్యాలు ఇవన్నీ ఏదైనా చేయించుకొని దక్షిణ గనక ఇవ్వకపోతే రోజు రోజుకి అది ఈ వడ్డీ ఇది మామూలుగా కాదు, 4 రెట్లు 5 రెట్లు 10 రెట్లు 100 రెట్లు 500 రెట్లు భయంకరమైన వడ్డీలు ఎలాగున్నాయంటే ఇది మనం ఏదన్నా ఆన్లైన్ లోన్ ఏదైనా తీసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు కోలుకోలేనంత వడ్డీ పడుతుంటే లేట్ అయ్యింది. అట్లా ఉంది ఇది. తర్వాత చివరికి నువ్వు గనక అతనికి దక్షిణ ఇవ్వకుండా అన్ని రెట్లు లేట్ అయినా సరే అన్ని రెట్లు నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే నరకానికి పోతావు. మరి ఎక్కడ నీ దశం భాగం అయిపోతే నరకానికి పోతాను బైబుల్ ఎక్కడ చూపిండి నాకు. పాస్టర్లు చెప్తారు కదా నరకానికి పోతాం లేదు, ఎవరు చెప్పరు. చెప్తారు పాస్టర్లు చెప్పేది ఇంకొకటి చెప్పేది నాకెందుకు, సాంబశివరావు చెప్పేదో పాస్టర్లు చెప్పేదో క్రాంతి గారు చెప్పేదో నా బైబుల్ ప్రమాణం. బైబుల్ ప్రమాణం దేవుని ప్రమాణం. ఇది సాంబశివరావు కావట్లేదు, ఒక్క నిమిషం సాంబశివరావు ఇది సాంబశివరావు చేయట్లేదు, క్రాంతి చేయట్లేదు, చేయట్లేదు, పూజ చేయట్లేదు. స్వయంగా దేవుడు శివుడు పార్వతీదేవితో తన భార్యతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? బ్రాహ్మణులకు కనుక దక్షిణ ఇవ్వకపోతే నరకానికి. నేను ఒకటి చెప్పనా, ఇప్పటికీ కూడా బ్రాహ్మణుల్లో 10,000 రూపాయల దక్షిణ అడిగినప్పుడు వాళ్ళు 10,000 రూపాయలు ఇయ్యరు, 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు తృప్తిపడి కాళ్ళు మొక్కి దండం పెట్టి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ గుళ్ళకు పోయిన ప్రతిసారి 1,00,000 ఉంటే 1,50,000 ఉంటే 50,000 తీసలేరు. తోచినంత మొక్కుకొని మంచి జరగాలని మొక్కేస్తారు. అంతేగాని ఈ ఇల్లు ఉన్నట్టుగా మీరు అంటారు కదా అలా ఉన్నట్టయితే చేస్తలేరు. కానీ మీరు ఖచ్చితంగా దశమ భాగాలు ఇవ్వాలని కొన్ని చర్చలలో రాసి ఉంది. చెబుతానండి మీ దగ్గర ఇట్లా ఉండి ఉంటది. ఇప్పుడు అసలు ఎవరు కానుకలు కూడా అడగట్లా, ఉండిలు ఉంటాయి. నేను కూడా చూపిస్తా, కానుకలతోటి ఉండి కానుక తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి నువ్వు దశం భాగా పెడతారు, నీ ఇష్టం వచ్చినంతే ఎత్తావు అంతే. దశం భాగాలు నువ్వు ఎత్తావయ్యవు అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి ఎవరు అడగట్లా. అడగరు. వాడికి చాలా అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పండి. ఒకసారి రండి నా దగ్గర ఏ చర్చ ఇదే హైదరాబాద్ లో మీ ఇష్టం వచ్చినటువంటి చర్చ చెప్పండి నాకు, మనం వెళ్దాం. నేను ఉంటా, అవసరం అయితే రేపు ఆదివారం కదా నేను ఉంటా, మన ఇద్దరు వెళ్దాం. కెమెరాలు తీసుకొని రండి, ప్రూఫ్స్, ఈ చర్చికి వెళ్ళారండి అని చెప్పండి. మీ ఇష్టం వచ్చినటువంటి చర్చికి ఎక్కడైనా సరే కానుకలు అడిగేటప్పుడు ఎవరైతే వెళ్ళారండి చర్చి సతీష్ గారి దగ్గర కానీ వెళ్దాం, మీ ఇష్టం వెళ్దాం. అక్కడ కుర్చీకో రేటు ఉంటుంది, ఎవరైనా సరే ఏం రేటు ఉంటుంది అది కాదు, అవి కాదు 5 దశం భాగాల గురించి కాదు అది చెప్పేదేనండి. ఎవరైనా సరే కానుక ఒకవేళ లేవు అనుకోండి జేబులో, అలా ముందు పెడతారు, అది పాస్ అయి వెళ్ళిపోతారు. లేదా నేను ఇయ్యాలనుకుని నా జేబులో ఎంత ఉంటే అంత ఇస్తా, నువ్వు ఎంత ఇయ్యి అని చెప్పేసి ఎవరు కూడా కానుకలు అడిగేవాడు చెప్పరు. పాస్టర్ కూడా చెప్పడు. లేనిపోని నిందలండి పాస్టర్లు అంటే చులకన అయిపోయింది. పాస్టర్లు అంటే లేనిపోయిన వాళ్ళు ఏం అనరని చెప్పేసి లేనిపోయిన అవమానాలు. ఊరుకునే నిజం చెబుతాం మాలాంటి వాళ్ళు, మేమేం చేస్తాం. ఇప్పుడు బ్రదర్ సతీష్ మాట్లాడదాం, అయిపోయి దశం భాగాల గురించి అయిపోయి. ఎక్కడ కూడా ఏ పాస్టర్ కూడా ఈ కానుకలు అడిగే వాళ్ళు కానీ ఎవరు కూడా పోయి మీరు డబ్బులు ఇస్తేనే ఆ నుంచి కదులుతామని అంటారు. ఎవరు కూడా లైన్ గా వెళ్తుంటారు, అటు వెళ్తా ఉంటారు, దగ్గర తీసుకుంటారు, దగ్గర వెళ్ళిపోతారు. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఒక ఉండి పెడతారు, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పోతా వాళ్ళ దూచినంత దాంట్లో వేసి వెళ్ళిపోతున్నారు. చాలా చోట్ల అదే జరిగింది.